హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. సో ఎందుకు ముడతలు తొందరగా వస్తున్నాయనే దానికి కంటిన్యూ చేద్దామా ఆ టాపిక్ని. సో పోయినసారి కొన్ని విషయాలు చెప్పుకున్నాం కదా, ఈసారి ఏంటంటే ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. మెయిన్ కాజెస్ ఫుడ్ గురించే మాట్లాడుకున్నాం. ఎక్స్టర్నల్ కాజెస్ అంటాం దీన్ని. ఫస్ట్ది ఏంటి అంటే ఎక్కువగా ఎండలో తిరగడం. ఓకేనా? సో మీరు అనొచ్చు, మరి మేడం పాతకాలం వాళ్ళందరూ ఎండలో తిరిగేవాళ్ళు కదా, వాళ్ళకి లేవు కదా అని. మీరు గమనించాలి, ఆడవాళ్ళు తిరిగేవాళ్ళు కాదు, మగవాళ్ళు మాత్రమే తిరిగేవాళ్ళు. తిరిగిన తలపాగా పెట్టుకునేవాళ్ళు, మిట్ట మధ్యాహ్నం పూట రెస్ట్ తీసుకునేవాళ్ళు, మరి పొలాలలో ఉంటే తప్పితే అనమాట. ఇట్లా కొన్ని ఉండేవి. ఆడవాళ్ళు పెద్దగా బయట కదిలేవాళ్ళు కాబట్టి వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళకి పెద్ద ముడతలు ఉండేది లేదు. కానీ నిజం చెప్పాలి అంటే స్కిన్ అప్పటి వాళ్ళ కంటే ఇప్పటి వాళ్ళకే బాగుంది, కేర్ తీసుకుంటున్నారు కాబట్టి. ప్లస్ అప్పటి వాళ్ళకి ఏంటి అంటే నలుగు పెట్టుకోవడం అనేది ఒక ముఖ్య కారణంగా ఉండింది. అంటే చాలామంది ఆడవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారానికి ఒకసారి టైం తీసుకొని బాగా నూనెతో మసాజ్ చేసుకొని లేదా మీగడతో మసాజ్ చేసుకొని దానిపైన సున్నిపిండి పెట్టుకొని నలుగు పెట్టుకునేవాళ్ళు. ఇది కూడా ఏంటి అంటే మీ డెడ్ స్కిన్ పోయి కొత్త స్కిన్ రావడానికి, న్యూ స్కిన్ కనిపించే అవకాశం ఉండింది. సో బ్లడ్ సర్క్యులేషన్ చాలా బాగుండింది. దీనివలన వాళ్ళు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు కొంతమంది. కానీ ఎక్కువగా కేర్ తీసుకునేది ఇప్పుడే. ఇకపోతే ఈ టాపిక్ ఇంకోసారి మాట్లాడుకుందామా. సో ఎండ ఒక ముఖ్య కారణం. బయటకు వెళ్ళినప్పుడు ఎవరైతే ఎక్కువగా ఎండలో తిరుగుతారో వాళ్ళకు లైన్స్ ఈజీగా వస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే నిద్ర లేకపోవడం. మనం అందరం ఏదో ఒక గ్యాడ్జెట్ పట్టుకొని ఉంటాము, లేదా టీవీ ముందు కూర్చొని ఉంటాము. నైట్ 12-1 వరకు మేల్కొని ఉంటాం. తొందరగా పడుకోవడం లేదు. నేచర్కి ఎప్పుడైతే అగెనిస్ట్గా వెళ్తున్నామో, బయలాజికల్ క్లాక్కి మనం అగెనిస్ట్గా వెళ్తున్నామో మన బాడీ సక్రమంగా పనిచేయదు. మన శరీర వ్యవస్థ మారిపోతుంది. మీ డైజెషన్ మారిపోతుంది, మీ ఎక్స్క్రీషన్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇది కూడా ఒక పెద్ద కారణం అయిపోతుంది. ఎవరైతే 6 గంటల కంటే తక్కువగా నిద్రపోతారో వాళ్ళకి ఈజీగా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే శరీరం తనను తాను హీల్ చేసుకునే కెపాసిటీని కోల్పోతుందన్నమాట. దానివల్ల కూడా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువగా, అంటే తొందరగా ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే స్ట్రెస్. ఇది ఒక 20 ఇయర్స్ నుంచి మనం ఎక్కువగా వినే పదం. చిన్న పిల్లలకు కూడా స్ట్రెస్ ఉంటుంది కదా, చిన్న బిడ్డలకు కూడా మనం వాళ్ళని ప్రెషర్ చేస్తూ ఉన్నాం, అది చెయ్యి ఇది చెయ్యి అది చెయ్యి అని చెప్పేసి. ఇంకా పెద్దవాళ్ళకు అంటారా, జాబ్ చేసే వాళ్ళకి స్ట్రెస్ లేని వాళ్ళు ఉన్నారంటారా. ఒకప్పుడు కొన్ని కూల్గా చేసుకునే జాబ్స్ ఉండేవి, ఇప్పుడు ప్రతి జాబ్లో స్ట్రెస్ ఏమ్మా. కాబట్టి ఇది ఒక పెద్ద కారణం, అన్నిటికంటే పెద్ద కారణం అని ఫస్ట్ ప్లేస్లో పెట్టవచ్చు దీన్ని. ఇకపోతే నేను గమనించింది ఏంటి అంటే ఎవరైతే ప్రేమగా ఉంటారో, అభిమానంగా ఉంటారో, మనుషులతో ఎక్కువగా కలుస్తూ ఉంటారో వాళ్ళ స్కిన్ చాలా బాగుంటుంది, వాళ్ళ ఫేస్ గ్లో అవుతూ ఉంటుంది. ఎవరైతే ఎప్పుడు ఏదో మనసులో పెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారో, ఒకళ్ళ మీద ఈర్ష్య అసూయలతో ఉంటారో, మూడీగా ఉంటారో వాళ్ళ స్కిన్లో అస్సలు గ్లో ఉండదు. ఇది ఎలా చెప్పాలి అంటే అది వాళ్ళకు వాళ్ళు మార్చుకోవాలి, అంతే కదా. ఇప్పుడు మనుషులతో సంబంధాలు బాగున్నప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇక్కడ మనం మర్చిపోతున్నాం అసలు ప్రతి ఒక్కళ్ళము. ఏముందిలే అనుకుంటాము, మనీ సంపాదించడం మీద ఉన్నాము. కేవలం కుటుంబం అంటే భార్య భర్త పిల్లోడు అంతే. పేరెంట్స్ కూడా లోపలికి రావడం లేదు. సిబ్లింగ్స్ అయితే అసలు లేరు చాలామందికి. అంటే మా అప్పుడే ఒక చైల్డ్తో ఉండేవాళ్ళు ఉన్నారు, కనీసం కజిన్స్తో కూడా కలవరు. అది కూడా ఎప్పుడో ఫోన్ చేసి కూడా మాట్లాడరు. ఉన్నాయి కదా ఆన్లైన్వి, ఏమంటారు, ఇన్స్టాగ్రామ్లు. నాకు చాలా తక్కువ దాంట్లో నాలెడ్జ్, ఏమనుకోకండి. అవన్నీ దాంట్లో మెసేజ్లు పెట్టుకుంటారు కానీ గ్రూప్గా కలవడము మాట్లాడుకోవడం ఏం లేదు. సో ఎలా అయిపోతున్నారు అంటే ఇంటికి రావడం, వీళ్ళతోనే ఉండడం, బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండడం. బయట ప్రపంచం చాలా తెలుసు, ఎలా తెలుసుకుంటున్నారు? టీవీల్లో చూడడం, పేపర్లలో చదవడం, ఫోన్లలో చూడడం. ఫోన్ అన్నిటికంటే పెద్ద దరిద్రం మామూలుగా ఈ విషయంలో చెప్పాలి అంటే. కొంతమందికి ఫోన్ ఒక అటాచ్మెంట్, స్కిన్ లాగా పట్టుకొని ఉంటారనమాట. 24 గంటలు ఆ పడుకునే 4-5 గంటలు ఏమన్నా పక్కన పెడతారేమో అన్నమాట. దీనివల్ల రేడియేషన్ సంగతి అటు ఉంచితే
మనం అప్పుడు మామూలుగా బయటకు వెళ్తుంటే నేచర్ని ఎంజాయ్ చేస్తాము, కళ్ళకు ఆహ్లాదంగా ఉండేవి చూస్తాము, మనుషులు చక్కగా కనిపిస్తే చూస్తాము. ఇవన్నీ మన మైండ్కి ప్రశాంతతనిస్తాయమ్మా. అది చాలామంది మిస్ అయిపోతూ ఉన్నారు అసలు. మీరు ఒక రైల్వే స్టేషన్కి వెళ్ళండి, కారులో వెళ్తున్నప్పుడు చూడండి, నడుస్తూ వెళ్తున్నప్పుడు చూడండి, అందరూ ఇలా అన్నా ఉంటారు, కూర్చొని ఉంటే ఇలా అన్నా ఉంటారు. ఎవరు మనుషుల్ని ఎవరు చూడడం లేదు. ఇది చాలా చాలా బాధ కలిగించే విషయం. నా పిల్లలతో కూడా నేను బాగా అరుస్తూ ఉంటాను. అంటే పర్వాలేదు, వాళ్ళు బాగానే గమనిస్తూ ఉంటారు. అంటే నాలాగా ఉండమంటే ఉండరు కదా. నాకు భలే ఇష్టం మా మనుషుల్ని గమనించడం. మనకేంటి అంటే బాగుంటుంది, ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. నవ్వుతాము, నవ్వినందువల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి తెలుసు కదా. మనుషులతో ఆప్యాయంగా మాట్లాడితే కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. దీనివల్ల ఏంటి అంటే మన స్కిన్లో గ్లో వస్తుందా, ఆ హార్మోన్స్ వల్ల మనం యంగ్ లుక్తో కనిపిస్తాము, ముడతలు కూడా తగ్గుతాయి. ఎంతమంది చేస్తున్నారు? ముఖ్యంగా ఆడవాళ్ళకి ఈర్ష్యాసూయలు అంటూ ఉంటారు. నేనైతే దాన్ని నమ్మను, మగవాళ్ళకు కూడా ఈక్వల్గా ఉంటుంది దాంతోపాటు. కానీ మనం మన ప్రపంచాన్ని ఇంకొంచెం పెంచుకోవాలిమ్మా. కనీసం ఒక ఫ్రెండ్తో అప్పుడప్పుడు మాట్లాడుకోవడం, మన ఇంట్లో పెద్దవాళ్ళతో మాట్లాడుకోవడం, చక్కగా మన మనసులో ఉండేవన్నీ కొంచెం బయటకు పెట్టడం, అన్నీ మనసులోనే ఉంచుకోకుండా. దీనివల్ల ఏంటి అంటే కొన్ని బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం తగ్గుతాయి. ఒక అవుట్లెట్ ఉండాలి మన ఎమోషన్స్కి. ఎంతమంది పెట్టుకుంటున్నారు ఆ అవుట్లెట్ని? ముఖ్యంగా ఇది చాలామంది ఆడవాళ్ళని డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. దీనివల్ల కూడా ముడతలు చాలా త్వరగా వస్తాయి మా. ప్లస్ హార్మోనల్ చేంజెస్ వస్తూ ఉన్నాయి. అందుకని ఇంతసేపు చెప్పాను మానవ సంబంధాల గురించి. ఎందుకు అంటే హాస్టల్స్లో ఉంటారు అమ్మాయిలు, జాబ్ చేసుకొని వచ్చే లోపల పక్కన వాళ్ళతో మాట్లాడడానికి కూడా తీరిక ఉండదు. జాబ్ చేసుకొని వస్తారు, ఏదో హాస్టల్లో పెట్టింది తింటారు, పడుకుంటారు. అది కూడా ఏదో వింటూ పడుకోవచ్చు, చూస్తూ పడుకుంటారు. ఇవన్నీ ఇప్పుడు చేసే తప్పులమ్మా. సో ఏం చేయాలి? స్క్రీన్ టైం తగ్గించాలి, ఎండలో తిరగడం తగ్గించాలి, మంచి ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. అంటే కార్బ్స్ కొంచెం తీసుకోవచ్చు, ఫ్యాట్స్ కూడా కొంచెం తీసుకోవచ్చు, ప్రోటీన్ బాగుండేటట్టు చూసుకోవాలి. అది పప్పు కానివ్వండి, గుగ్గిళ్ళు కానివ్వండి, నాన్ వెజ్ అయితే ఎగ్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, తర్వాత చికెన్, లాస్ట్లో మటన్ చెప్తాను నేను. సో ఇలా కనీసం వారానికి ఒక 2-3 రోజులు చికెన్ నాన్ వెజ్ తినొచ్చు. పప్పు లాంటివి మీరు రోజు కూడా తీసుకోవచ్చుమ్మా. ఆహారంలో 2-3 రోజులు ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోండి. చక్కగా నిద్రపోండి, మనుషులతో సంబంధాలు చక్కగా పెట్టుకోండి, ఆప్యాయంగా మాట్లాడండి. మనుషులు చాలామంది మంచి వాళ్ళు ఉంటారమ్మా. మనం అనుకుంటాం అందరూ వాళ్ళతో మాట్లాడితే నాకు నచ్చదు, వీళ్ళతో మాట్లాడితే నచ్చదని. మనస్ఫూర్తిగా మాట్లాడండి, చాలామంది నచ్చుతారు, నిజం. సో మంచిగా డ్రెస్అప్ అవ్వండి, ఉదయం లేచి స్నానం చేయండి. బాగుంటుందమ్మా, మీ బాడీ అండ్ మైండ్ బాగుంటుంది స్నానం చేసినందువలన. ఇది కూడా చాలామంది చేయరు. ఏముందిలే తర్వాత చేయొచ్చు అనుకుంటూ ఉంటారు, మిట్ట మధ్యాహ్నాలు, రాత్రుళ్ళు. ఈవినింగ్ చేయండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేయడం చాలా ఉత్తమం. ఇవన్నీ ఏంటి అంటే ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. దానివల్ల ఏంటి అంటే మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు బాడీకి మసాజ్ చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. దీని గురించి కావాలి అంటే మళ్ళీ కొన్ని వీడియోస్ చేస్తాను ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా అమ్మా? సో ఇలాంటి టిప్స్ ఫాలో అవ్వండి. సో అన్నిటికంటే ముఖ్యంగా ఉత్సాహంగా ఉండండి మా, డల్గా ఉండద్దు. దానివల్ల ఏంటంటే మీ కళ్ళు మెరుస్తూ ఉంటాయి. మంచి ఆలోచనలతో ఉంటే మీ బాడీ మొత్తం కూడా మెరుస్తూ ఉంటుంది. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.